హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూసారండి, నేనైతే టమాటా రైస్ అయితే చాలా సింపుల్గా ఇలా అయితే చేస్తున్నానండి. మా పిల్లలకైతే నేను లంచ్ బాక్సులకి అయితే ఇలానే చేస్తున్నానండి. ఎందుకంటే చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, తక్కువ టైంలోనే ఇలా మనము పిల్లలకి లంచ్ బాక్సులకి తొందరగా ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందామండి. అంటే ఒక హాఫ్ కానీ ఒక స్పూన్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఒక హాఫ్ వేస్తున్నానండి. నెయ్యి మనం దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే ఏమి కాదు, చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా నేను కొద్దిగా నా దగ్గర ఉంది కాబట్టి నేను కొద్దిగా అయితే వేసినానండి. లేకపోయినా ఏమి కాదు, నెయ్యి అనేది ఆప్షనల్, వేయచ్చు వేయకపోవచ్చు, కానీ కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో కొంచెం ఇది ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలాగా ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలండి. ఇట్లా ఆనియన్స్ కొంచెం బాగా వేగనించుకోవాలి. మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇలా బాగా ఆనియన్స్ వేయించుకోవాలండి. మరీ ఎక్కువ మాడని అవసరం లేదు. ఇట్లా ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్గా రాని అవసరం లేదు, కొంచెం బాగా వేగనిస్తే చాలు. ఇందులో వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే మనము అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ అనేది వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఈ అల్లం అనేది కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం బాగా వేయించుకోవాలండి. అలాగే కొంచెం అట్లే వేయించుకోకపోతే మనము బాగుండదండి. ఎందుకంటే కొద్దిగా పచ్చి వాసన వస్తుంది కదా అల్లం అనేది. ఇట్లా మనము ఆయిల్లో ఇట్లా పచ్చి వాసన పోయిందాక బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము 2 టమాటాలు తీసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా కడాయిలో వేసుకోవాలండి. కడాయిలో వేసుకున్న తర్వాత టమాటా అనేది కొంచెం బాగా మెత్తగా ఉడకాలి కదా. ఇట్లా మనము కొంచెం అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్టు, అలాగే ఒక స్పూను కారం పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము బాగా వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసినాక చూడండి, గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇవి ఆయిల్లో కొంచెం బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుందండి. అలాగా మనం అట్లా బాగా ఇట్లా కలుపుతూ మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని బాగుంటుంది. తొందరగా అనేది ఇది ఎంత బాగా ఉడుకుతుంది కదా టమోటా అనేది, పచ్చి వాసన అంతా పోయిందాక. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు మూత పెట్టేసి తీసేసి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనం పక్కన 3 కప్పులు అయితే రైస్ తీసుకున్నానండి. ఒక ప్లేట్లోకి అయితే ఇలాగా చల్లారించి ఇట్లా పొడిగా కడాయిలో వేసుకోవాలండి. ఇట్లా రైస్ వేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగా చూడండి, బాగా అన్నిటికీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో తర్వాత మీరు చూసి వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు చూడండి, అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, నేనైతే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేనైతే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది టమాటా రైస్. మరి నా ఛానల్ ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి.